హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే బిగ్ బాస్కెట్ కంపెనీ వాళ్ళు కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అనే రోల్కి హైరింగ్ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ జాబ్ హైలైట్స్లో చూసుకున్నట్లయితే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, హిందీ అలాగే తెలుగు అయితే ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు మరాఠీ, బెంగాలీ ఉన్నా పర్వాలేదు. అలాగే టీమ్ ప్లేయర్గా వర్క్ చేయాలి. ఫ్లెక్సిబుల్ ఫర్ రొటేషనల్ షిప్స్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. బట్ స్కిల్స్ వచ్చేసి మీకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు అయితే కన్ఫర్మ్గా రావాలి. అలాగే ఇంటరాక్ట్ విత్ కస్టమర్స్ ఓవర్ కాల్స్ టు రిసాల్వ్ ఇష్యూస్ అండ్ ఎన్ష్యూర్ సాటిస్ఫాక్షన్. సో ఏంటి అంటే కస్టమర్స్కి ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ మీరైతే వాళ్ళను కాల్ ద్వారా వాళ్ళ ఇష్యూస్ని అనేది రిసాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో జస్ట్ మీరు కాల్లో వాళ్ళకు అసిస్ట్ చేస్తే సరిపోతుంది. అలాగే ఎట్ ద సేమ్ టైం వాళ్ళ సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలంటే మీరు ప్రొఫెషనల్గా మాట్లాడి సో వాళ్ళ కాల్స్ అనేవి, వాళ్ళ ఇష్యూస్ అనేవి మీరు రిసాల్వ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే 0 to 4 years అయితే ఉంది. సో యాజ్ ఏ ఫ్రెషర్గా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే 4 years లోపు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 280 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో తప్పకుండా అప్లై చేసుకోండి. అలాగే శాలరీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే 2 lakhs నుంచి 2.5 lakh per annum అయితే ఉంది. అలాగే లొకేషన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్, కొండాపూర్ అయితే ఉంది మీకు. సో అయితే ఫస్ట్ అయితే హైబ్రిడ్ మోడ్లో మీకు వర్క్ అనేది ఉంటుంది. ఈ హైబ్రిడ్ మోడ్లో ఎందుకు అంటే మీకు ఫస్ట్ 3 months అయితే వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఉంటుంది. ఎందుకంటే ట్రైనింగ్ అనేది ఉంటుంది కాబట్టి. సో ట్రైనింగ్ పీరియడ్లో మీరు ఫస్ట్ 3 months అయితే ఆఫీస్లో ఉండి వర్క్ చేయాలి, హైదరాబాద్, కొండాపూర్. దాని తర్వాత మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇచ్చేస్తారు. సో 3 months తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది. ఇక్కడ మస్ట్ హ్యావ్ స్కిల్స్ కూడా మెన్షన్ చేశాడు. ఇంగ్లీషు, తెలుగు అలాగే టైపింగ్ స్కిల్స్, హిందీ అయితే ఉండాలి. సో కొంచెం టైపింగ్ స్కిల్స్ కూడా వచ్చి ఉండాలి మీకు అని చెప్తున్నారు. సో ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. 16th July నుంచి 25th July వరకు మీకు ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతున్నాయి. సో 10 AM నుంచి 4 PM వరకు అయితే ఉంది. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే జరుగుతుంది. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అడ్రస్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ వ్యూ ఆన్ మ్యాప్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అదే అడ్రస్ చూపిస్తుంది. మీరు ఆ అడ్రస్కి మ్యాప్ పెట్టుకొని కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ శిల్పా బోనాల్ అని ఇచ్చారు. సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళకు కాల్ చేసి కూడా మీరు మాట్లాడి వెళ్ళొచ్చు ఇంటర్వ్యూకి. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు మనకు. సో జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంటర్వ్యూ ఎవ్రీ Monday to Saturday అయితే ఉంటుంది. సో ఫ్రమ్ 10 AM to 4 PM వరకు అయితే వీఆర్ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫెషనల్. సో టాలెంటెడ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అలాగే ప్రొఫెషనల్స్ అని కూడా మెన్షన్ చేశాడు. సో ప్రొఫెషనల్గా ఉండాల్సి ఉంటుంది, ప్రొఫెషనల్గా మాట్లాడాల్సి ఉంటుంది. సో చాలా సింపుల్. మీకు దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఎలా మాట్లాడాలి, ఏంటి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది, కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేది అంతా ట్రైనింగ్లో మీకు నేర్పిస్తారు. సో ఫస్ట్ 3 months అయితే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది. ఇనీషియల్గా 3 months ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి మీకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. దాని తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది. సో ఇన్ ఎవ్రీ 2 months 6 days వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇఫ్ రిక్వైర్డ్. ఒకవేళ రిక్వైర్మెంట్ ఏదైనా వాళ్ళకు ఉంటే మిమ్మల్ని 2 monthsలో 6 days అయితే రమ్మని చెప్తారు ఆఫీస్కి. సో ఒకవేళ రమ్మని అడిగితే మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే లాంగ్వేజ్ రిక్వైర్డ్ అయితే ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఆర్ ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ. సో ఏదో ఒక లాంగ్వేజ్, మరాఠీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, బెంగాలీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ అయితే కొండాపూర్ అని మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే 10+2 ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత డిప్లొమా అలాగే డిగ్రీ ఏదైనా సరే, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే స్ట్రిక్ట్లీ నో టు బీటెక్ అలాగే ఎంబీఏ, పీజీ. సో బీటెక్ వాళ్ళు, ఎంబీఏ వాళ్ళు, పీజీ వాళ్ళు అయితే అప్లై చేసుకోకూడదండి. ఎందుకంటే మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే ఇవ్వలేదు కాబట్టి వద్దు అని చెప్తున్నారు. సో ఫ్రెషర్స్ అండ్ క్యాండిడేట్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ బీపీఓ సెక్టర్, ఎవరైనా ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కానీ బీపీఓ సెక్టర్లో వర్క్ చేయడానికి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ అని ఇచ్చారు. సో ఇది ఉంటే చాలా బెటర్ అని చెప్తున్నారు. అయితే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ మెన్షన్డ్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు లాంగ్వేజ్లో ఉండాలి. అలాగే ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ. సో ఏదైనా ఒక లాంగ్వేజ్లో మీకైతే ఉండాలి. మస్ట్ బి ఏ టీమ్ ప్లేయర్. సో టీమ్ ప్లేయర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే గుడ్ యాటిట్యూడ్ అయితే ఉండాలి. దాంతోపాటు కమిటెడ్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు వర్క్ పట్ల ఎప్పుడు కమిటెడ్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్లెక్సిబుల్ రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి మీకు. సో ఎవ్రీ మంత్ అయినా చేంజ్ అవ్వచ్చు, లేదంటే ఎవ్రీ 3 months కంటే, లేదంటే 15 days కైనా ఎలా అయినా ఉంటుంది. సో వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత మీకైతే తెలుస్తుంది. దాని తర్వాత మీకు షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM నుంచి నైట్ 11:45 PM వరకు అయితే షిఫ్ట్ టైమింగ్స్ అయితే ఉంటాయి. సో డైలీ 9 hours అయితే మీకు వర్కింగ్ అవర్స్ అయితే ఉంటుంది. షిఫ్ట్ అనేది 9 hours అయితే ఉంటుంది. సో టైపింగ్ స్పీడ్ చూసుకున్నట్లయితే 20 minutes నుంచి 25 words per minute అయితే టైప్ చేయొచ్చు. చాలా సింపుల్. ఎవరైనా
టైప్ చేయగలుగుతారు. సో ఏజ్ లిమిట్ అయితే 30 ఇయర్స్ ఉండాలని మెన్షన్ చేశారు. అలాగే ఫ్రెషర్స్ శాలరీ చూసుకున్నట్టయితే 2 lakh per annum అని ఫ్రెషర్స్ శాలరీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ అబౌట్ ద జాబ్ అని మెన్షన్ చేశారు, ఒకసారి అయితే చూసుకోండి. సో ఇక్కడ వాకింగ్ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి అడ్రస్ అయితే ఇచ్చారు. సో ఈ లొకేషన్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంది. ఇక్కడ స్టెప్స్ టు రీచ్ లొకేషన్ అని కూడా మెన్షన్ చేశారు. సో క్లియర్గా హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ నుంచి ఎలా వెళ్ళాలి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు, ఒకసారి అయితే చూసుకోండి. తర్వాత లొకేషన్ లింక్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఈ లింక్ ద్వారా కూడా మీరు వెళ్ళొచ్చు. అయితే మీకు సెండ్ యువర్ CV అని ఒక నెంబర్ అయితే, కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు. సో ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరైతే వాట్సాప్లో మీ రెజ్యూమ్ని అయితే పంపించండి. కాల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయవద్దు. జస్ట్ మీరు రెజ్యూమ్ అయితే పంపించండి, సరిపోతుంది. వర్క్స్ అండ్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే PF ఉంటుంది, ESI ఉంటుంది, అలాగే ఇంటర్నెట్ అలవెన్స్ ఎందుకు అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఇంటర్నెట్ అలవెన్స్ అనేది ఇస్తారు. సో ఇక్కడ ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించినటువంటి కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అనే పొజిషన్కి సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్. సో ఇక్కడ మీరైతే ఖచ్చితంగా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇంటర్మీడియట్ అలాగే డిప్లొమా డిగ్రీస్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.